పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో బసవతారకం ఆసుపత్రి ముందుంటోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కితాబిచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 25వ వార్షికోత్సవంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, చైర్మన్ బాలకృష్ణతో పాటు ఆయన పాల్గొన్నారు. క్యాన్సర్ రోగులకు అత్యాధునిక వైద్యానికి కేంద్రంగా నిలుస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి రథోత్సవాలు ఘనంగా సాగాయి. సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో పైలాన్, క్యాథ్ ల్యాబ్, ఎల్ఏ యంత్రాలను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. వేడుకలకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ, విశాఖ ఎంపీ భరత్, ప్రముఖ అంకాలజిస్ట్ నోరి దత్తాత్రేయుడు, నారా బ్రాహ్మణి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మున్ముందు మరింత మంది పేదలకు బసవతారకం ఆసుపత్రి మెరుగైన సేవలందించాలని గవర్నర్ ఆకాంక్షించారు. తరతమ భేదం లేకుండా క్యాన్సర్తో బాధపడే వారందరికీ ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆసుపత్రి సేవలందిస్తోందని కొనియాడారు. Your chairman said two lines which I was hearing him speak. Now he said two lines were very nice. He said this hospital does not see who you are or what you have. It tries to give life to everyone. And that I would say is the greatest social justice we can do. To give quality health care to all, irrespective of their bank balance, their status in society, who they are. Life is meant for everyone. The right to life is the most sacred right. And I am very happy that the institution is doing that with the compassion, with the dedication. క్యాన్సర్ కేసులు పెరుగుతుండటం పట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాలోనూ మెరుగైన క్యాన్సర్ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్ నటవారసత్వమే కాకుండా సామాజిక సేవను నందమూరి బాలకృష్ణ కొనసాగిస్తున్నారని కొనియాడారు. I appreciate their dedicated services in saving lives and supporting families in their most vulnerable moments. Late Sri Nandamuri Taraka Ramarao Garu was an iconic leader in the Indian public life. His legacy continues to inspire generations through his contributions. This institution has grown into one of India's leading cancer care and research centers, offering hope, healing and humanity to lakhs of patients, particularly those from economically weaker backgrounds. లాభాలు ఆశించి బసవతారకం ఆసుపత్రిని ప్రారంభించలేదని ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ వెల్లడించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే లక్ష్యమని తెలిపారు. Today, 25 years later, we stand as a 650-bed comprehensive cancer care institution, one of India's foremost, a place where technology meets trust, science meets soul, and medical expertise meets unwavering excellence. In addition to our already world-class state-of-art of equipment, today we have marked a new milestone inauguration, where every patient and caregiver is met with empathy, comfort, and respect. We are honored by the recognition bestowed upon us. త్వరలో అమరావతిలోనూ బసవతారకం ఆసుపత్రిని నిర్మించి సేవలు అందుబాటులోకి తెస్తామని బాలకృష్ణ సూచనాప్రాయంగా వెల్లడించారు.